వీరవాస వర్గంలో ఆయన చోటు లేకపోవడం అందరం కూడా మనం నిరాశకు గురయ్యాం. ఆ విషయం మీద మనందరం కూడా అధినాయకుని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని ఆలోచనతో మనం పెట్టినటువంటి సమావేశం ఇది. ఈ సమావేశంలో అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము మీ క్యాస్ట్కి ఇచ్చాం, అందులో యువతకి ఇచ్చాం, అక్కడ ఉన్నటువంటి వాసన శెట్టి సుభాష్కి ఇచ్చామంటారు. సుభాష్ సంఘాలకు సేవ ఎంతవరకు చేశాడో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అటువంటి యూత్కి ఏదో మేము ఇచ్చామనే ఆలోచనతో సీనియర్లని సంఘాన్ని పటిష్టం చేసి మంచి సలహాలు ఇచ్చి రాష్ట్రంలో మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి విధాన సత్యనారాయణ గారికి మంత్రి కావాలనే ఆలోచనతో మనందరం రిక్వెస్ట్ పూర్వకంగా ఆయన రిక్వెస్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది. ఖచ్చితంగా ఆయన పేరును పరిశీలించాలి. ఇంకొక మంత్రి ఖాళీ ఉంది, లేకపోతే మరి ఇంకా ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో విధాన గారికి అయితే మాత్రం ఖచ్చితంగా మంత్రి అవ్వాలనే ఆలోచనతో మనందరం కూర్చుని ఇక్కడ ఇది కేవలం సంఘ జాతీయులకు, జాతి పెద్దలకి, అలాగే వీరవసరం గౌడ సెటిబల్జ సంఘ పెద్దలందరికీ నా నమస్సుమాంజలండి. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి నా నమస్కారాలు. మేజర్గా ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక తెలుగు ప్రజలే కాకుండా అటు బీసీ సామాజిక వర్గం పరంగా కూడా ఒక పెద్ద దిక్కుగా మనకు వ్యవహరించే పీతాన సత్యనారాయణ గారికి ఈ రోజున క్యాబినెట్లో మొదటి స్థానంలో ఉంటుందని సంఘ పెద్దలు అలాగే మన జాతి నాయకులు అందరూ కూడా ఆశించామండి. కానీ అక్కడ తీరా చూసినప్పటికీ సమీకరణలు బట్టి కొంచెం మనకి ఈయనకి క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం మన సంఘ సోదరులకి అందరికీ బాధాకరంగా ఉంది. దాని గురించి ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడింది. ఇది మంచి పరిణామం. కానీ ఏంటంటే ఆయనకి ఇవ్వకపోవడం బాధాకరం. ఇలా ఒక సంఘాన్ని ఏకదాటిగా తీసుకొచ్చిన ఘనత పీతాన గారిదే. ఎంతో పెద్దలను అందరినీ కలుపుకుని ఆయన ఒక పెద్ద దిక్కుగా తప్పు ఉప్పైన పార్టీలు అతీతంగా కులాన్ని ఏకదాటిగా నడిపించిన గొప్ప వ్యక్తి ఆయన. ఒక తెలుగుదేశమే కాదు, అటు కాంగ్రెస్లో ఉన్న తెలుగుదేశంలో ఉన్న ఆయన ఎక్కడున్నా కూడా కులానికి పెద్ద దిక్కుగా వ్యవహరించిన గొప్ప వ్యక్తి. అలాగే మన సామాజిక వర్గానికే కాకుండా అటు అదర బీసీలను ఉన్నాయి, ఎస్సీలను కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినా నేనున్నానని పోరాడే వ్యక్తి. అలాగే చంద్రబాబు కూడా ఆయనకి సంస్థానం ఇస్తామని ఆశించాం. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఆయన్నే పంపించేవారు. ఒక కమిటీ వేసిన ఇప్పుడు జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ కూడా ఆయనే గుర్తించారు. అలాగే మన ఈస్ట్ గోదావరిలో ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆయనే ఒక సగబెట్టమని పెద్ద దిక్కుగా పంపించారు. కానీ అన్ని వ్యవహారాలు కూడా అలాగే గతంలో మన నరసాపురం కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు కూడా ఆయన్నే పంపడం జరిగింది. అన్నీ కూడా ఆయన పరిష్కరించారు ఒక పెద్ద దిక్కు కింద వ్యవహరించి. కానీ ఈ రోజున మరి ఆయనకి క్యాబినెట్లో స్థానం కల్పించుకోవడం మన సంఘ సోదరులందరికీ బాధాకరంగా ఉంది. అలాగే ఆయనకే కాకుండా ఈ రోజున బీసీ సామాజిక వర్గం 90% తెలుగుదేశం వెనకాలే ఉంది. గతంలో కొన్ని కారణాల వల్ల 2019లో కొంత దూరంగా ఉన్న ఇలాంటి పెద్దలందరూ కల్పించుకుని సంఘాన్ని ఏకదాటిగా తీసుకొచ్చి ఇవాళ మేజర్ రోల్ పోషించారు. ప్రభుత్వం ఇంత అత్యధిక మెజార్టీ రావడంలో మన సోదరులందరూ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా మేజర్ రోల్ పోషించి ముందుండి నడిపించారు. అలాగే రేపు పొద్దున్న నామినేట్ వాదాలోనే ఏఎంసీలోనే ఏమైనా మన సంఘ సోదరులకు కూడా ప్రభుత్వం గుర్తించి అందరిని కూడా గౌరవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన